పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ కేసు నుంచి శ్రావణి అనే మహిళ నుంచి ఎస్ఐ రాము 20,000 లంచం డిమాండ్ చేశారు. ఈ కేసు వాదిస్తున్న న్యాయవాది లక్ష్మారెడ్డికి మహిళ ఈ విషయం చెప్పింది. న్యాయవాది ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. తన ఇంటి వద్ద లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు ఎస్ఐను పట్టుకున్నారు. ఆ ప్రాపర్టీని ఒక 15 రోజుల తర్వాత చావా శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి వచ్చి వీళ్ళతోటి ఈ ప్రాపర్టీని నేను కొనుక్కుంటున్నాను, ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి అమౌంట్ నేనే పే చేస్తాను, కావాలంటే మీరు వాళ్ళతో కూడా మాట్లాడినని వాళ్ళతో కూడా మాట్లాడిస్తాడు. ఎవరైతే మనకి డెబిటర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడిస్తాడు. ఇతను ఇస్తాడు అనే నమ్మకంతో మేము కోర్టులో ఫర్దర్ ప్రొసీజరింగ్ కోసం వెళ్ళము. కొంత పీరియడ్ తర్వాత అతను ఆ డబ్బులు చెల్లించకుండానే ఆ ప్రాపర్టీని వాళ్ళ కొడుకైన రుషిల్ చౌదరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు. ఆ విషయం మాకు చాలా 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత తెలుస్తుంది. తెలిసి ఈసీ చెక్ చేసుకుంటే ఆల్రెడీ అతను వాళ్ళ అబ్బాయి పేరు మీద రిజిస్టర్ చేసినట్టుగా, దాన్ని కరూర్ వైశ్య బ్యాంకులో తనఖా పెట్టి వాళ్ళ బ్యాంకర్స్ని కూడా మోసం చేసి 51 లక్షల లోన్ తీసుకున్నట్టుగా తెలిసింది ఈసీ ద్వారా. పూర్తి డీటెయిల్స్ తీసుకొని అతను చావా శ్రీనివాసరావు దగ్గరికి పెద్ద మనుషుల సమక్షంలో శ్రావణి వెళ్తే అతను ఏం చెప్తాడంటే, నేను రావాక దగ్గర నాకు ఇంకెవరో సిపిఐ లీడర్స్ పేర్లు చెప్పేసి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నువ్వు ఇంకోసారి మా ఇంటికి వచ్చినా డబ్బుల కోసం నాకు ఫోన్ చేసినా చంపేస్తాను అమ్మాయిని బెదిరిస్తాడు. నువ్వు నాకు ఎవరైతే అమ్మారో వాళ్ళనే కనుక్కోండి అని చెప్తాడు.